మన దేశంలో క్రికెటర్లకు వారు ఆడే మ్యాచ్లకు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు. అంతర్జాతీయ మ్యాచ్ అయితే స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. కానీ రంజీ మ్యాచ్కు స్టేడియం నిండిపోవడం ఎప్పుడైనా చూసారా? అది కూడా స్టేడియం నిండిపోయి ఇంకా రెట్టింపు అభిమానులు స్టేడియం బయట ఉండిపోయారు. ఇది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దగ్గర ఇవాళ పరిస్థితి. ఈ స్థాయిలో ఫ్యాన్స్ రావడానికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే కారణం. దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫామ్లోకి వచ్చేందుకు దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీని చూసేందుకు అభిమానులు ఉప్పెనలా తరలి వచ్చారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుండే స్టేడియాల దగ్గర భారీగా వచ్చేశారు. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందే స్టేడియం చుట్టుపక్కల కిక్కిరిసిపోయింది. గేట్లు తెరిచిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. రంజీ మ్యాచ్ను చూసేందుకు ఈ స్థాయిలో అభిమానులు రావడం ఇదే తొలిసారి. కేవలం కోహ్లీ కోసమే స్టేడియం ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గురువారం సోషల్ మీడియాలో కోహ్లీ రంజీ మ్యాచ్ ఫోటోలే ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లీ ఫామ్లో లేకపోయినా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. దాంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెడనొప్పితో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. అయితే ఫ్రీ ఎంట్రీ కావడం, కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడడంతో స్టేడియంలోని ప్రతి స్టాండ్ ప్రేక్షకులతో నిండిపోయింది. భద్రతా కారణాలతో కొంతమంది అభిమానులను పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది. కాగా తొలి రోజు ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్ళు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి అతని కాళ్ళు మొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. ఈ తాజా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, సెక్యూరిటీ తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో వెంటనే పారామిలిటరీ బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఫ్యాన్స్ను కంట్రోల్ చేస్తూ భద్రతను కల్పించాయి.